నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. రాజకీయ నాయకులు కానీ వాళ్ళ కుమారులు కానీ వాళ్ళ కుమార్తెలు కానీ లేదంటే ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే ఇప్పుడు దాకా ల్యాండ్ స్కామ్ చేశారు, మైనింగ్ స్కామ్స్ చేశారు, శాండ్ స్కామ్ కూడా చేశారు. అంటే అనేకమైన రకాల్లో అనేక రంగాల్లో స్కామ్స్ అనేవి సర్వసాధారణం, మనందరికీ తెలిసిన విషయం. కానీ అత్యంత హేయమైన చర్య ఏంటంటే ఆఖరికి ప్రాణాలను కాపాడే, అంటే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే అంబులెన్స్ సర్వీసెస్ లో కూడా ఒక పెద్ద స్కామ్ బయటపడింది. ఈ స్కామ్ విలువ 100 కోట్లు, అంటే ప్రతి నెల 7.5 కోట్లు ఈ స్కామ్ లో వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పక్కదారి పడుతున్నాయి. అంటే ఇందులో చాలా పెద్దవాళ్ళ హస్తం ఉంది, సాక్షాత్తు ఒక రాష్ట్ర మంత్రి గారి కుమార్తె హస్తం ఉంది అనేది ప్రధానమైన ఆరోపణ. అంటే నిజంగా ఇక్కడ 2005లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క 108 స్కీమ్ ఏదైతే ఉందో, లేదంటే ప్రజలకు మంచి చేయాలి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పేసి ఈ 108 ను స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడంటే ఇది దేని కింద నడుస్తుందంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద నడుస్తుంది అనమాట. ఇది 2005లో స్టార్ట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రమాదంలో ఉన్న వాళ్ళని, ప్రమాదానికి గురైన వాళ్ళని అత్యవసర పరిస్థితులు కాపాడాలి. 108 కాల్ కొట్టగానే ప్రాణాలను రక్షిస్తుంది ఈ వెహికల్. అంటే ఇలాంటి వెహికల్ లో కూడా, ప్రాణాలను కాపాడే వెహికల్ లో కూడా ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది. 100 కోట్ల స్కామ్ జరుగుతుంది. అంటే ఇక ఆలోచించాలి, ఎంత హేయంగా భావించాలి మనం. అంటే ఒళ్ళు చెలదరిస్తుంది ఈ విషయాన్ని మనం ఒకసారి తలుచుకుంటే. ఒక సాక్షాత్ ఒక రాష్ట్ర మంత్రి గారి కుమార్తె వీటన్నిటిని ఆపరేట్ చేస్తుందంటే ఇక ఏ రేంజ్ లో అక్కడ కుంభకోణం జరుగుతుంది, ఏ రేంజ్ లో స్కామ్ జరుగుతుందో కూడా ఆలోచన. సో ముఖ్యంగా స్టేట్ బైఫర్కేషన్ తర్వాత, అంటే 2014 నుంచి 23 అనుకోండి, 2014లో రాష్ట్రానికి వచ్చిన వెహికల్స్ ఎంత అంటే దాదాపుగా 580. తెలంగాణ రాష్ట్రానికి 580 108 వాహనాలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు రీసెంట్ గా గవర్నమెంట్ ఏం చేసింది, తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని 793 వెహికల్స్ కి ఇంక్రీజ్ చేసింది, పెంచింది అనమాట. దాదాపుగా ఇందులో పనిచేసే వాళ్ళు దగ్గర 5,000 మంది ఉన్నారనమాట. అంటే ఇందులో ఉన్న ఎంప్లాయీస్ 4,758 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అంటే 2014లో 580 108 వెహికల్స్ ఉంటే దాన్ని ఇంక్రీజ్ చేసి 2023 అంటే 14 నుంచి 23 మధ్యలో ఈ 10 ఏళ్లలో 793 వెహికల్స్ పెంచారనమాట. అంటే మొత్తంగా ఇప్పుడున్న వెహికల్ సంఖ్య 793. ఇందులో పనిచేసే వాళ్ళు 4,758 మంది సిబ్బంది ఉన్నారు. అంటే ప్రతి నెల ఒక వెహికల్ మీద 2 lakhs మెయింటెనెన్స్ వస్తుంది. జీతాలు కానీ మెయింటెనెన్స్ కానీ వీటన్నిటికి సంబంధించి ఒక్కొక్క వెహికల్ కి 2 లక్షలు వస్తుంది. ఇందులో దాదాపుగా ₹1,00,000 పక్కదారి పడుతుంది. 1 lakh రూపాయలు పక్కదారి మళ్ళిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా రాష్ట్ర మంత్రి గారి కూతురు ఉంది, వీటితో పాటు సీనియర్ అధికారులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఈ వెహికల్స్ ఎవరి అండర్లో నడుస్తుంది ప్రస్తుతానికి? జీవీకే ఈఎంఆర్ఐ ఈ కంపెనీల ఆధ్వర్యంలో 108 నడుస్తుంది. అంటే ప్రతి నెల ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళని 15 రోజుల నుంచి కేవలం 20 రోజులు మాత్రమే పని దినాలు కల్పిస్తున్నారు. బట్ మిగతా 10 to 15 డేస్ ఏమైపోతున్నాయి, ఒక 10 రోజులు ఏమైపోతుందంటే వెహికల్ కావాలని తాత్కాలికంగా నిలిపివేయడం, బ్రేక్ డౌన్ అయిందని చెప్పడం, వెహికల్ రిపేర్ లో ఉందని చెప్పడం. ఇక కావాలని ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీస్ అందరినీ కూడా మీరు 10 రోజులు సెలవు పెట్టాలి, వేరే వాళ్ళకి వేరే షిఫ్ట్ ఇస్తున్నాం, మీరు ఖచ్చితంగా సెలవు తీసుకోవాలని చెప్పేసి ఒత్తిడి చేసి మరీ సెలవు తీసుకోమని చెప్తున్నారు. అంటే ఇది ఆ పెద్ద మనిషి ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో, ఆ మహిళ ఎవరైతే ఉన్నారో, మంత్రి గారి కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె కనుసన్నలో నడుస్తుంది అనేది ఇక్కడ ప్రచారం జరుగుతుంది. అంటే ప్రతి నెల వీళ్ళ జీతభత్యాల్లో నుంచి తీసుకొని పక్కదారి మళ్లించేదంతా అక్షరాల 7.5 కోట్లు, 7.5 crores. ఒక నెలకొచ్చి 7.5 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికొచ్చి 20 నెలలు అవుతుంది. అంటే 10 నెలలు 20 నెలలు ఇంటూ 7.5 వేసుకోండి, దాదాపుగా 150 కోట్లు అంచనా ప్రకారం. 150 CR 150 కోట్లు కేవలం ప్రాణాలను కాపాడే అంబులెన్స్, దానిపైన వచ్చే మెయింటెనెన్స్ మీద వీళ్ళు తీసుకుంటుంది ఎంత, వీళ్ళు దందా చేస్తుంది ఎంత, వీళ్ళు స్కామ్ చేస్తుంది అక్షరాల 150 కోట్ల రూపాయల పైమాట. ఇది యావరేజ్ మాత్రం. అంటే ప్రాణాలను రక్షించాల్సిన అంబులెన్స్ ఆ సమయానికి వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లి వాళ్ళని కాపాడే ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బందిని మీరు కేవలం 15 నుంచి 20 రోజులే చేయండి. అంటే వీళ్ళ జీతం ఎంత అసలు? 22,000 నుంచి దాదాపుగా 30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకి జీతం అందుతుంది. ఎంత? 30 రోజులకి 22,000 నుంచి 30,000 రూపాయలు జీతం వస్తుంటే, కానీ వీళ్ళకి ఇచ్చేదంతా ఇక్కడ దాదాపుగా 12,000 నుంచి 18,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఇందులో మిగిలేది దాదాపుగా 12,000 నుంచి 18,000 రూపాయలు తీసుకుంటున్నారు. అందులో మళ్ళీ మెయింటెనెన్స్ కి వచ్చే మెయింటెనెన్స్ లో కూడా సగం తీసుకుంటున్నారు. అంటే అక్షరాల ఒక నెలకి ఒక వెహికల్ మీద ₹1,00,000 మిగులుతుంటే నెలకు వచ్చేసి 793 వెహికల్స్ మీద 7,93,00,000, యావరేజ్ గా 7.5 కోట్లు మిగులుతుంది. 7.5 కోట్ల పై మాట. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో 108 మీద జరుగుతున్న దందా. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి, ఇక్కడ మనం చాలా క్లియర్ గా చూస్తే ప్రతి ఒక్క అధికారి ఈ స్కామ్ లో ప్రోగ్రామ్ అధికారులు, వివిధ స్థాయిలోని అధికారులు పాల్గొంటున్నట్లు నివేదికలు ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం ఒక రాష్ట్ర మంత్రి కుమార్తె మార్గదర్శకంలో ఈ ఆపరేషన్ నడుస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఇది నడిపించుకోవడానికి కనీసం సిగ్గును ఉండాలి. మహిళను తిట్టకూడదు, కానీ ప్రజలు అంటున్నారు ఈ మాట, నేననే మాట కాదు ఇది. ఆమె నిమ్స్, గాంధీ, నీలోఫర్, ఉస్మానియా మరియు పలు జిల్లా కేంద్రాలలో
అంబులెన్స్ నిర్వహణ గానీ, ఆ కాంట్రాక్టులు గానీ, సిబ్బంది నియామకాలు గానీ వీటన్నిటిని ఆవిడే పర్యవేక్షిస్తున్నారంట. సిబ్బంది తమ నిరసన శక్తివంతమైన వ్యక్తి అధికారాన్ని ఉపయోగించి అణచివేస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ. కాంగ్రెస్ ప్రభుత్వంలోని పర్యవేక్షణ మరియు జవాబుదారీతనంపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ ప్రభుత్వం ఇటీవల అంబులెన్స్ సంఖ్య మనం ఇందాక అనుకున్నాం ఇక్కడ దాదాపుగా 580 నుంచి 793 వెహికల్స్ పెంచారనమాట. ఈ సిబ్బంది వచ్చేసి దాదాపుగా 5,000 వరకు ఉన్నారు. 4,750 మంది ఇంతమంది సిబ్బంది ఉన్నారు. ఈ సిబ్బంది జీతభత్యాలన్నీ సగం పైగా తీసుకుంటున్నారు. ప్రతి అంబులెన్స్ మీద, ప్రతి వెహికల్ మీద వచ్చే మెయింటెనెన్స్ సగం తీసుకుంటున్నారు. అంటే ఒక వెహికల్ కి వచ్చేసి 1 లక్ష రూపాయలు మిగిల్చుకుంటున్నారు. ఇటు ప్రభుత్వ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బులు ఏదైతున్నాయో, నిధులు ఏవైతున్నాయి, ఈ నిధుల్లో సగభాగం వాళ్లే తీసుకుంటున్నారు. దాని పర్యవేక్షణ గానీ, నిర్వహణ గానీ, సిబ్బంది నియామకం గానీ ఆమె చూసుకుంటున్నారంట. అంటే మంత్రి గారి కూతురు అయితే విచ్చలవిడిగా ప్రాణాలతో చెలగాట ఆడేస్తారా? 2005లో రాజశేఖర రెడ్డి గారు సామాన్యులు ఎవరైతున్నారో వాళ్ళు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు, తరచూ చనిపోతా ఉన్నారు, ఎలాంటి వాళ్ళని కాపాడాలి, ప్రాణాలు రక్షించాలి అనే ఒక మాత్రమైన కార్యక్రమం ఈ 108 ని స్టార్ట్ చేయడం. అలాంటి 108లు కూడా దేశంలో కని విని ఎరుగని రీతిలో దాదాపుగా కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతుంది, కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది. సో దీనికి ప్రభుత్వం తక్షణమే ఖండించాలి. ప్రభుత్వమే ఆ మంత్రి గారి కుమార్తెపై చర్యలు తీసుకోవాలి. ఆ సిబ్బందిని విధులకు 30 రోజులు కూడా హాజరయ్యేలా చూడాలి. అత్యవసర పరిస్థితులు ప్రాణాలతో కొట్టుమిటాడుతున్నామని రక్షించే ఈ సిబ్బంది అంతా కూడాను వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వాలి. సో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో జరిగే ఈ 108 స్కామ్ ఏదైతుందో, 108 వాహనాలపైన, అంబులెన్స్ల పైన జరిగే స్కామ్ ఏదైతుందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడాను స్కామ్ పైన ఇందులో ఎవరున్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది మీకు తెలుసుంటే కనుక ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.